శకలక శంకర్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కమెడియన్కి ఒక అనేది ఒక గుర్తింపులాగా ఇమిటేట్ చేయండి. ఇప్పుడు అది ఇమిటేట్ చేయాలంటే మీరు బెదిరిపోతారు ఇక్కడ ఒకటి. ఆయన కట్టుకుంటుంది చిన్న పిల్లకనట్టు కోసి కట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడ కట్టుకొచ్చి సూపర్ క్వశ్చన్. కోపం తెచ్చుకో కొట్టద్దు. సో మీకు చాలా అది ఎంతవరకు నిజం? మీరు యాంకరింగ్ లాగా అడట్లేదు, తీవ్రవాదం కొసులు వేసినట్టుగా వేస్తున్నారు. నేను ఏదో తప్పుగా చూస్తున్నాడు ఆగంతకుడిని అంతకల్ని దాన్ని ఇంటర్గేషన్ చేస్తారు. చూడండి, నువ్వు చెప్పు అక్కడికి వెళ్ళావా లేదా, నీ ఏలు ముద్రలు ఉన్నాయి, చేసింది నువ్వా కాదా, మర్యాదకు చెప్పు అన్నట్టుగా అడుగుతున్నారు మీరు. పిల్లనా కొడుకుని ఏదో సినిమా చేసుకుని వచ్చి మీరు ఏదో 4 మొక్కలు అడుగుతారంటే నా దేవుడా నేను వచ్చి మీకు దొరికిపోను. ఒకేసారి లైఫ్ లో అమెరికా వెళ్ళాను మొన్న నా చైతన్య గారి సినిమాకి, దుబాయ్ ఆపారు నన్ను. మీకు చాలా కోపం ఎక్కువ, నిజమే కదా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే అది కూడా కొంచెం ఉండాలి, లైట్గా ప్రేమ ఉండాలి, లైట్గా కోపం ఉండాలి. అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తుండాలి. సో మరి ఆడియన్స్ మీ చిత్రం చూడాలి అంటే లైక్ ఏ అంశాలు ఉన్నాయి అని ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారో, ఏం చూసి వాళ్ళు వస్తారు ముందుకు అనిపిస్తుంది? మీ తమ్ముడు మీ అన్న అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా కనపడుతుంది కాబట్టి కన్ఫామ్గా ఇంకా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకొని తీసుకుంటున్నాను. నాకైతే కేవలం వాళ్ళ మైండ్లో పెట్టుకుని సినిమా చేశానండి. అంటే మీరే నా ఆడియన్స్. 29th నాడు కదండి రిలీజ్? అవునండి. సో మరి అది రాబోతుంది, టెన్షన్ ఉందా? కొంచెం ఉంది, కొంచెం ఫియర్ ఉందా? అది ఉంటుంది. కొంచెం ధైర్యం వస్తుంది, బాగా ధైర్యం వస్తుంది. కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ సపోర్ట్ అంటే మనం ఎక్కడ మనం ఏదేం చేయం. కాకపోతే ప్రాణంగా ప్రేమించే కళ్యాణ్ బాబు మాత్రం గుండులు అలా పెట్టుకుంటా అది అందరూ లైక్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఫాలో అవుతున్నారు, ఎవరు నన్ను వేరేగా చూడట్లే. సో శంకర్ గారు చివరిగా ఈ కోమలితో కబుల్లో మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పిల్ల బాగా అడుగుతుంది క్వశ్చన్లో, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఈ అమ్మాయితో ఎంట్రీలు చేసుకోవచ్చు చాలామంది. తర్వాత వచ్చి మీరు వీళ్ళ కాదులే, ఆయన అడగడానికి కూడా మనకు అడేమన్నా మీకు తెలియదు ఏముంది, మనకి ఏంటో మీకు తెలుసు కదా. అందుకనేసి మీరు సూపర్, మీ ఎంట్రీ బాగా చేశారు, సూపర్ అండి. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి వచ్చిన అతిథి లకలక కాదండి, శకలక శంకర్ గారు. తను ఏ రోల్లో అయినా ఇలా ఇన్వాల్వ్ అయిపోతారని ఇమిటేషన్ తనకున్న గొప్ప క్వాలిటీ అండ్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, కామెడీ అండ్ టైమింగ్తో అందరినీ ఇంప్రెస్ చేశారు. అండ్ జబర్దస్త్తో ఒక రేంజ్ పేరు తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు హీరోలా ట్రై చేస్తున్నారు. అండ్ అంచెలంచెలుగా ఎదుగుతున్న మన హీరో శంకర్ గారితో మాట్లాడేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? హాయ్ శంకర్ గారు, ఎలా ఉన్నారు? సో ముందుగా శంకర్ గారు, ఈ శకలక శంకర్ అనే పేరు ఉంది కదా, ఒరిజినల్ పేరేంటి మీది? శంకర్ అండి. శంకర్ ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్? శంకరే, శంకర్ రావు అంటారు మా ఇంటికాడ. అంటే ఇంటి పేరు ఉంటుంది కదా? ఎస్. ఓకే, పర్లేదు, మేము ఎస్ అడగలే కానీ. సో మరి శకలక శంకర్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? అది ఫస్ట్ నాకు పెట్టిన ఒక నిక్నేమ్, బిరుదు. అంటే బిరుదే కదా, గొప్పగా అనిపిస్తుంది కదా, ఎలా ఉంటుందో ఫీల్? ఆ పేరు వల్లే కొంచెం అంత పేరు వచ్చింది కదండి శకలక అనేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా శకలక అనేది ఒక పేరు, బ్రాండెడ్ ఒక పేరు, అంటే ఒక కమెడియన్కి ఒక అనేది ఒక గుర్తింపులాగా అది నాకు బాగా హెల్ప్ అయింది. ఓకే, ఒక ప్లాట్ఫామ్ కల్పించింది అంటే మల్లెమాల అని చెప్పొచ్చు అండ్ జబర్దస్త్. సో మరి ఆ జబర్దస్త్ గురించి అండ్ మల్లెమాల గురించి షార్ట్గా చెప్పమంటే ఏం చెప్తారు? షార్ట్ జీవితంతో వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, మల్లెమాల ప్రొడక్షన్కి, మా నాగబాబు గారు, రోజా గారు యాజ్ ఎ టీమ్ లీడర్లు కానీ టోటల్గా ఆ సంస్థకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది. సో మరి ఇప్పుడు జబర్దస్త్కి మీరు దూరం అయ్యారు, కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఎందుకంటే మీరు మూవీస్లో బిజీగా అయ్యారు కాబట్టి మళ్ళీ లైక్ పిలవడం జరిగితే జబర్దస్త్లో చేయడానికి ఇష్టపడతారా? అంటే చేస్తాను కానండి, టీమ్ లీడర్గా కాదు, ఊరికే అప్పుడప్పుడు మొన్న మధ్యన ఒకసారి వెళ్ళాను అంతే. అలాగే వెళ్ళి వాళ్ళకి ఒకసారి వాళ్ళతో ఏదో ఒకటి చేసి అలాగ వచ్చేస్తుంటాను, డబ్బులు కూడా తీసుకోండి ఫ్రీగా శ్యామ్ గారి కోసం. అలాగే వెళ్ళి, ఎందుకంటే లైఫ్ ఇచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పిలిస్తే మాత్రం కన్ఫామ్గా వెళ్తా. ఒకసారి వచ్చి అలాగే వెళ్ళిపోయినంటే ఒకసారి వచ్చి అలాగే ఏదైనా 4-5 ఏదైనా చేసి అలాగ వచ్చేస్తా. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు. సో ఒక రేంజ్లో పాటలు పాడేస్తుంటారు, అన్నీ చేసేస్తూ ఉంటారు. మరి ఎవరైనా మీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాడితే చాలా తిక్కు వచ్చేస్తుంది, అంటే మీకు నా తిక్కు వాళ్ళు ఎక్కువ ఉందంటారా ఏంటి అసలు? అంతే. సో మళ్ళీ మాట్లాడతాను ఆ క్వశ్చన్. సో
సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం, ఎనలేని అభిమానం. సో అభిమానంతో ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రం మీలో ఒక రేంజ్ కోపాన్ని కూడా చూసాం మేము. రీసెంట్ గా కూడా శ్రీరెడ్డి గారి ఇష్యూలో తను ఏదో తప్పుగా మాట్లాడిందని మీరు ఒక రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా మీకు ఇష్టమైన హీరో గురించి అలా మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేనే కాదండి, ఇష్టమైన హీరో గురించి మాట్లాడినప్పుడు ఆ అభిమానే అలాగే మాట్లాడతారు. నేనే కదా, నా ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. సో మరి అందరూ ఏమో పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తడంలో ఏంటంటే మర్మం, ఒక హైప్ క్రియేట్ చేయాలనో లేకపోతే వాళ్ళకు ఒక రికగ్నిషన్ రావాలనో చేస్తూ ఉంటారు. సో మరి మీ ఉద్దేశంలో అది నిజమేనా అసలు? నేనే కాదండి, ఆయన పేరు చెప్పుకో నేనే కాదు కోట్లాది మంది బతకాలి. సరే మరి అది ప్రేమే అంటారా, పేరు కోసం చేసే చర్య అంటారా? అంతే కదండి. ఇప్పుడు ఒక గొప్ప మహానుభావులు పేరు చెప్పుకుని ఎంతమంది బతకట్లా? ఆ మహానుభావుడు ఒకడు ఉండాలిగా, చెప్పుకొని బతకడానికి ఉండాలిగా. ఇప్పుడు ఆయన ఎంతమందికి చేతిలో వచ్చి డబ్బులు పెడతాడు, ఎంతమందిని వచ్చి ఆదుకుంటాడు? దేవుడే అందరిని ఆదుకోలేడు, నిజమా? కరెక్టే కదా. మరి ఈయన ఎంతమందిని ఆడుకుంటాడు? ఆయనకున్న స్తోమత ప్రకారంగా, ఆయనకున్న టైమింగ్స్ ప్రకారంగా ఆదుకుంటాడు. కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు పేరు చెప్పుకొని బతుకుతారు. ఓకే, ఇప్పుడు అందరి దగ్గరికి ఆయన రాలేడుగా. 100 మంది 90 మంది దగ్గరికి వెళ్తారు, మిగతా పేరు 10 మంది ఆయన పేరు చెప్పిన ఆ రోజు భోజనం వచ్చేయాలి. ఆయన పేరు చెప్తే భోజనం పెట్టేయాలి, అలా ఉండాలి. సో మరి తన మీద ఉన్న అభిమానానికి కారణం ఏమిటి అండ్ అతనిలో మీకు నచ్చిన విషయాలు ఏంటి? ఆయనలో నాకు నచ్చిన విషయంలో ప్రేమించే గుణం ఫస్ట్ విషయం. ఎదుటి మనిషిని ప్రేమించే గుణం, ఎదుటి మనిషిని ఆదుకునే గుణం, ఈ రెండు ఇంపార్టెంట్. అవి బాగా నచ్చుతాయి నాకు ఆయనలో. మరి మీ కామెడీ గురు ఎవరండి ఇండస్ట్రీలో? ఆ గురువు నుంచి ఏం నేర్చుకున్నారు? కామెడీ గురువు అని ఒకళ్ళని లేరండి, చాలామంది. చాలామంది కమెడియన్స్ని ఫాలో అవుతా. లేటెస్ట్గా ఇప్పుడు కోట గారి దగ్గర నుంచి బ్రహ్మానంద గారు, బాబు మోహన్ గారు, అప్పట్లో రేలంగి రమణారెడ్డి గారి నుంచి పద్మనాభ గారు కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, వీళ్ళంటే నాకు కొంచెం వాళ్ళ టైమింగ్ కానీ నాకు కొంచెం కమెడియన్గా. సరే మరి జబర్దస్త్ తీసుకున్నట్టు అయితే అందులో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? జబర్దస్త్లో నాకు ఇష్టమైన కమెడియన్ శ్రీను, గెటప్ శ్రీను గారు. ఓకే, ఎందుకు? ఏదైనా రీజన్ ఉందంటారా? శ్రీను నేను మంచి ఫ్రెండ్స్ అండి. ఓకే, మంచి ఫ్రెండ్స్. పైగా నేను తన దగ్గర కొంత నేర్చుకున్నాను కూడా. కామెడీలో నాకంటే సీనియరు, నాకంటే మెచ్యూరిటీ లెవెల్స్, నాకంటే బాగా టైమింగ్ ఉంది. అక్కడి నుంచి నేను చేస్తున్నప్పుడు తన దగ్గర నుంచి కొంత నేర్చుకున్నాను నేను, కొన్ని చెప్పేవాడు నాకు. దానివల్ల నాకు బాగా ఇష్టం శ్రీను. గొప్ప విషయం ఏంటంటే మీరు ఇంకోని కూడా మెచ్చుకుంటున్నారు, అసలు ఏం ఫీల్ అవ్వకుండా. నాకంటే గొప్ప అని చెప్తున్నారంటే కూడా చాలా గొప్ప విషయం. బేసిక్గా శ్రీను అనేది ఈ విషయంలో. ఈ జబర్దస్త్లో గురువు ఎవరంటే చంటి. నాకు జబర్దస్త్లోకి వెళ్ళడానికి కారణం చంటి గారు, అక్కడ పేరు రావడానికి కారణం చంటి గారు. మరి కామెడీకి గురువు చెప్పలా? ఇందాక వెన్నెల కిషోర్ అన్నారు, క్వాలిటీస్ ఒక్కొక్కరిలో ఒక ఇష్టం అన్నారు. అదే గురువు అంటే ఒకళ్ళు కాదండి, ఇక్కడ అందరినీ లైక్ చేస్తాయి ఒక విధంగా. అందరూ గురువులాగే. ఓకే, అందరూ గురువులాగే. లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు? ఇండస్ట్రీలో గాడ్ ఫాదరు ఇద్దరు ఉన్నారు నాకు. నలుగురు చాలా మంది ఉన్నారు, అందులో మెయిన్ ఇద్దరు పేర్లు చెప్తా. ఫస్ట్ వినాయక్ గారు, వినాయక్ గారు, నల్లమల్ల బుజ్జి గారు. దాని తర్వాత హరిశంకర్ గారు, డాలి గారు, చాలామంది ఉన్నారు. అంటే వైజాగ్ రెడ్డి గారు, క్రాంతి పిక్చర్స్, ఎన్వి రెడ్డి గారు, ఆయన గాడ్ ఫాదర్ నాకు. వాళ్ళ బ్రదర్ పెద్దరెడ్డి గారు, ఆయన కూడా నాకు ఒక విధంగా గాడ్ ఫాదర్. హరిశంకర్ గారు కూడా, వినాయక్ అందరూ మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అండ్ సినిమా హిట్ అవ్వబోతుందని మాట్లాడాం. సో ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం, మీరు అక్కడికి వద్దాము. సో మీలో మీకు నచ్చేది ఏంటి అండ్ ఇనిషియల్ స్టేజెస్లో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఏంటండి అది? మీలో మీకు నచ్చేది ఏంటి అనేది క్వశ్చన్ అడిగాను. తర్వాత ఇనిషియల్ స్టేజెస్ నాలో నాకు నాకు తెలియదండి, ఏమో నచ్చిందో కూడా తెలియదు. తెలీదా? ఎదుటోళ్ళు ఇది నచ్చిందంటే నేను చెప్తాను, కానీ నాలో నాకు ఏం నచ్చిందో నాకు తెలియదు. మీరు పెద్ద ఆర్టిస్ట్, ఈ ఆర్టిస్టే కాదు, పెద్ద బొమ్మలు కూడా గీసేస్తారని. అది కూడా ఏదో కొంతమంది పొగుడుతారు తప్ప నాకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా అందులో కూడా ఏదో అంటే ఇంకా కొరత ఉంటుంది అనేసి ఉంటుంది తప్ప. మీకు నచ్చుద్ది నేను వేసిన బొమ్మ, మీకు నచ్చుద్ది, కానీ నాకు అందులో కొన్ని ఉంటాయి. అబ్బాయి ఇది ఇంకా 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 ఈ షేప్ ఇంకా గీస్తే బాగుంటుందేమో, ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంకేమైనా చేయొచ్చేమో అనిపిస్తుంటుంది. సో మీ ఇమిటేషన్ మాత్రం సూపర్గా చేస్తూ ఉంటారు, సూపర్ ఎంజాయ్ చేస్తాం. పాల్ అంటే మన ఆడియన్స్ కోసం ఒక చిన్నది ఏదైనా చేయండి ఇమిటేషన్, లైక్ పాల్ది కానీ ఎవరిదైనా కూడా. లేదండి, నేను ఆ ఫ్లో వదిలేసి దగ్గర సంవత్సరం ఏమైనా చేయండి, నాట్ జస్ట్ పాల్. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఏదో విధంగా ఏం చేయరు, ఇమిటేట్ చేయండి. ఎందుకంటే స్పెషల్ క్వాలిటీ అది, మీలో ఉన్న స్పెషాలిటీ అది. లేదండి, అంటే బేసిక్గా ఆ శంకర్ ఇప్పుడు కొంచెం దూరం అయ్యాడు, ఇప్పుడు కొంచెం ఎమోషనల్ శంకర్ ఇది. అంతే అండి. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అండ్ ఇప్పుడు ఈ మూవీకి ఎంత తీసుకున్నారు?
రెమ్యునరేషన్ అంటే అసలు ఏంటి ఫస్ట్ చెప్పండి. రెమ్యునరేషన్ అంటే మీరు చేసిన పనికి వాళ్ళు ఇచ్చే దక్షిణ అనుకోండి. మరి అది చెప్తే నాకు క్లారిటీ ఉంటుందిగా. Yeah. ఆ దక్షిణ ఇప్పుడు దాకా నాకు సరిగ్గా రాలేదండి, వచ్చినా ఉంచుకోలేదు కూడా నేను సరిగా. Yeah. ఉంచుకోలేదు అంతే, మనకి కొంచెం ఈ చెయ్యి కొంచెం అలగిలిపోతుంటుంది అంతే. ఎందుకు అలాగా? మేకప్ అని ఉన్నాడు, అడగండి, ఆయనే చెప్తారు ఎందుకని. సో జబర్దస్త్లో సూపర్గా కామెడీ పండించారు అండ్ ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నారు, ఐ మీన్ మూవీస్లోకి వెళ్ళిపోయారు. సో ఇంత బిజీగా ఉండి ఐ మీన్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఒకరు ఉంటారు ఎవరో వెనక. సో ఈ క్రెడిట్ ఎంత ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? సక్సెస్ బాట్లో సినిమాలు అంటే ఇది కమెడియన్గా అంటున్నారా, కామెడీ సినిమాలు చేసినప్పుడు అంటున్నారా? కామెడీ సినిమాలు చేసినప్పుడు నేను చేసిన ఏ సినిమాలు చేసినా ఆ సినిమా డైరెక్టర్లు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేదు నాకు. రాజు గారు గది ఓంకార్ గారు హెల్ప్ చేశారు, గీతాంజలి సినిమా కోన వెంకట గారు హెల్ప్ చేశారు, ఆనంద బ్రహ్మ సినిమాకి మహి గారు హెల్ప్ చేశారు. అలా సో మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మీకు పోటీ ఎవరు అంటే గెటప్ శ్రీను జబర్దస్త్లో అని. మరి తనతో మీకున్న రిలేషన్ ఏంటి అండ్ మిగతా వారితో ఎలా ఉంటారు మీరు? అంటే వాళ్ళకి నేను పోటీ అని ఎప్పుడు ఫీల్ అవునండి. వాళ్ళగా చేయగలనా, నేను వాళ్ళ మాట్లాడగలనా, వాళ్ళకి పంచులు వేయగలనా, వాళ్ళ నేను చేయగలనా అనేది ఫీల్ అవుతుంటాను నేను. వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకంటే బాగా చేయాలి, వాళ్ళకి చేయగలనా అనే మైండ్లో ఉంటాను. ఈ పోటీలు గీటీలు నాకు తెలియదు. మరి నాకంటే గొప్ప వాళ్ళనే ఫీల్ అవుతాను నేను వాళ్ళని. అలాగే చాలామంది ఉన్నారు నాకంటే గొప్ప వాళ్ళు. మరి మిమ్మల్ని చూసి ఎవరైనా జలస్ ఫీల్ అవుతారా? ఈ జబర్దస్త్ వాళ్ళు ఇప్పుడు ఇంత మంచి స్టేజ్ లో ఉన్నారు కదా, ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడతారా? అది అలా ఏం లేదు, తెలియదు, మరి చూడలేదు నేను. అంటే మీ ముందు మాత్రం ఏమనరేమో, సో మాకు తెలియదు అంటారా? మరి ఇంత మంచిగా కామెడీ పండించే మీరు ఒక కమీడియన్ కి ఉండే క్వాలిటీ ఏంటంటారు? మెయిన్ క్వాలిటీస్ ఏమి ఉండాలంటారు కమెడియన్గా? ఒక మనిషిని నవ్వించాలంటే అఫ్ కోర్స్ ఫ్యూ క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. సో మీరు ఏ క్వాలిటీస్ ఉండాలి ఒక కమీడియన్ కి ముఖ్యంగా అంటారు? ఏమని మీరు పెద్ద పెద్ద అడిగితే నాకు ఎప్పుడే ఏం తెలుసు. కొన్ని 20-30 ఏళ్ళు నేను బ్రహ్మానంద గారిలాగా దుమ్ముదులు పెడితే అప్పుడు మీరు అడిగితే చెప్పగలను. ఏమని మా తిప్పి తెరితే 10 సినిమాలు చేశాను 3 ఏళ్ళు, నాకేం తెలుస్తుంది చెప్పండి. చేయించుకున్నారు అలాగే నాతో. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, సో అవేంటి? ఏ క్వాలిటీస్ లేట్లేదండి, నన్ను పట్టుకొని చేయించుకుంటారు అలా అంతే. నేను అటు వెళ్ళిపోతుంటే చేరుకుని ఇట్లా రే అటు కాదు ఇట్లా చెయ్యి ఇది చెప్పు అని చెప్తారు. లేదు నన్ను వదిలేతే ఏదేదో మాట్లాడుతుంటాను అమ్మో అని చెప్పి అలాగా. నాకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను నవ్వాగట్లా. ఓకే, మీరు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? నేను నటించిన సినిమాల్లోనా బెస్ట్ సినిమా రాజుగారి గది. 3 సినిమాలు అండి ఎప్పటికీ ఉంటాయి, 3. గీతాంజలి, రాజుగారి గది, ఆనంద బ్రహ్మ. డైరెక్టర్ ఎవరు? గీతాంజలి కోన వెంకట గారు, ఇంకొక డైరెక్టర్ ఉన్నారు. మెయిన్ కోన వెంకట గారు ఆధ్వర్యంలో వెళ్ళింది. డైరెక్టర్ వచ్చి ఆయన పేరు నాకు ఏదో పేరు ఉందండి, సరే. రాజుగారి గది డైరెక్టర్ ఓంకార్ గారు, ఆనందపురం డైరెక్టర్ మహి గారు, వీళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఒక డైరెక్టర్తో పని చేయాలని ఎవరైనా మనసులో ఉన్నారా? ఈ పెద్ద డైరెక్టర్తో నేను పని చేయాలి అని ఎవరైనా మీ మైండ్లో? తెలీదు. సో మీరు ఎప్పుడైనా వర్క్ ఎవరు తెలీదా? అంటే మొన్నటిదాకా ఉండేది, ఇప్పుడు అది ఇంకా మన పని మనం చూసుకోవడం కరెక్ట్. ఇప్పుడు అంతే ఉంటే మాత్రం అయిపోద్ది చెప్పండి. కలగనడంలో తప్పు లేదు కదా. కళలు నిజమైతే కనాలి, నిజం కానీ ఎందుకు కనాలి? ముందు మనమే మేలుకొని మన కాలం మనమే నిజం చేసుకొని మన సొంత కాలం మనమే కలి మనమే దాన్ని నిజం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను. ఒకరి మీద కలలుగానే నిరూపించుకునే రోజులు అయితే పోనాయి, తీసి పక్కన బా చాలా మంచి పని చేశారు. సో మరి ఆడియన్స్లో ఏ ఏరియా ఆఫ్ ఆడియన్స్ లైక్ ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తారు? ఇప్పుడు మన జబర్దస్త్ అంటే కొంచెం యూత్ అని చెప్పొచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నా అంటున్నారు, బట్ సో మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటి? ఏ ఏరియా అండి? ఒక పిల్లల్ని కానీ లేదా పెద్దవాళ్ళు ఫ్యామిలీ. ఇప్పుడు వెంకటేష్ గారిని తీసుకున్నట్టయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్, లైక్ అందరూ చూస్తారు. సో నాగార్జున గారు అంటే మీకు తెలుసు, సో ఎక్కువ యూత్, అమ్మాయిలు కూడా. సో మరి మీరు ఎలాంటి వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు? అమ్మాయిలా, అబ్బాయిలా, ఏజ్ పీపులా, ఎవరు? 80 సంవత్సరాల ముసలి అమ్మాయి నుంచి 16 సంవత్సరాల బొడ్డోడు దాకా ఎవరిని వదలను, అందరూ లైక్ చేయాలి మనల్ని. వాళ్ళకి సంబంధించిన మ్యాటర్లనే ఉంటాయి అందులో. ఇష్టమైన ఫిలాసఫీ చెప్పండి ఏదైనా జీవితం గురించి, ఒక సామెత వచ్చి ఏదైనా. మీరు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మొత్తం అయిపోయి కూర్చున్నాను అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అయింది అనిపిస్తుంది లైఫ్? మీరు ఎలాగవుతున్నారంటే
ఉండండి, ఖర్చు చేయకండి. లేదు, ఖర్చు చేయకండి. కాదు కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు కోట గారికి అడిగారంటే ఒక అర్థం ఉంది. ఆయన మొత్తం అంతా చూసాడు. ఇప్పుడు ఇంకా అలా కూర్చొని ఏదో అడిగారంటే, సార్ మీరు ఇన్ని సంవత్సరాలు చూసిన జీవితంలో ఫిలాసఫీ చెప్పండి అంటే ఒక అర్థం ఉంది. నేనేమి చూశానండి, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం మీరు ఆ సెకండ్ టైం ఎక్కడో కనపడ్డారు. అప్పుడు నేనేదో మీరు జుత్తు వేసుకున్నారు, నేనేం పట్టించుకోలేదు. నాకు దెయ్యాల సినిమాలు చేసి నాకు భూతంలా కనపడ్డారు, నేనేం భయపడి వెళ్ళిపోను. ఇప్పుడేమో ఫస్ట్ టైం చూసాను. మీ ఫిలాసఫీ అంటే నేను ఏంటంటే ఫిలాసఫీ 10 ఏళ్ళు అవనియండి, అప్పుడు చెప్తా ఫిలాసఫీ మీకు. ఇష్టమైన సామెత చెప్పండి అయితే. సామెతలు నేను సామెతలు ఇల్లు బిల్లు అన్నీ ఉంటాయి అందులో. రామ్దేవ్ బాబు అని కూడా భలే ఇమిటేట్ చేస్తారే, అది ఇమిటేట్ చేయండి ఇప్పుడు. అది ఇమిటేట్ చేయాలంటే మీరు బెదిరిపోతారు ఇక్కడ. ఆయన కట్టుకుంటుంది చిన్న పిల్లకనట్టు కోసి కట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడ కట్టుకొచ్చి మీరు ప్రతి క్వశ్చన్ మరి ఏం చేయమంటారా? ప్యాంటు షర్ట్ మీద రామ్దేవ్ బాబు చేస్తే ఏం కనబడుతుంది ఆయనకి? మరి ఆయన బాడీ, ఆయన బేరు బాడీ, ఆయన మీరు అసలు ఇమిటేట్ చేయమంటే డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు ప్రతిదాన్ని. డిప్లొమాటిక్ అంటే తప్పించుకో. ఆయన మహానుభావుడు, గొప్పోడు ఆయన. మీకు చాలా షార్ట్ టెంపర్ అండ్ టాక్, అది ఎంతవరకు నిజమండి? షార్ట్ టెంపర్ అంటే నేను ఊరి మీద కోపడ్డని చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. ఇద్దరు పేరు చెప్పండి, ఒప్పుకుంటా. ఇది ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు బయట చాలా రూమర్స్ ఉంటాయి, 10 మంది అందరూ మన ఇప్పుడు 5,000 ఒకలాగా ఉన్నాయి, అదే విధంగా అందరూ మన గురించి ఒకేలాగా అనుకోరుగా. సో అలాంటి టాక్ ఉంది, మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే షార్ట్ టెంపర్ కాదండి, బాధ. అది అంతే. బాధలో నుంచి వచ్చిన అదే కోపం కనిపిస్తుంది తప్ప అది బేసిక్గా కోపం కాదు, షార్ట్ టెంపర్ కాదు. అది లోపల ఉన్న బాధ. ఆ బాధ ఆ రూపంలో బయటపడుతుంది తప్ప ఇంకేం వేరే మ్యాటర్ లేదు. అది అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఒప్పుకునేది అన్నారండి, మీరు హట్ అయ్యారు, ఫీల్ అయిపోయారు. అక్కడ చూశాను, సపోజ్గా ఆ ప్లేస్లో అక్కడ నేను ఉన్నాను అనుకోండి, అది అన్యాయం తెలిసింది. అప్పుడు ఏం చేయమంటావు? మరి ఏం చేస్తున్నారు, తప్పు కదరా, పిల్లలు అలాగైనా నువ్వు వాళ్ళకి అనవచ్చా, చూడు పాపం బాధపడుతుంది, వాళ్ళకి అనకూడదు కదరా అనేది కొంచెం దురుసుగా చెప్తాం. దాన్ని మనం కోపము, షార్ట్ టెంపర్ అనుకోకూడదు. అది ఏంటంటే ఒక బాధ్యత, ఒక ఇది. అది అంటే తప్పు చేసే వాళ్ళకి కొంచెం అలా కాదురా అయ్యా ఇలాగా అని చెప్పడం అనేది ఒక మనిషిగా ధర్మం. అది ఇప్పుడు శంభో శంకర ఫిలిం రిలీజ్ కాబోతుంది, అది కాకుండా ఇంకేం ఫిలిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి? మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అది ఒకటేనండి ప్రస్తుతానికి. ఓకే. అండ్ ఫ్యూచర్లో మరి ప్లాన్స్ ఏంటి? మూవీస్ అయినా ఎప్పటికీ ఇదే ఇండస్ట్రీ అంటారా, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? సినిమాలేనండి. సినిమాలు లేదు, వేరేది ఏమైనా ఉంటే మా ఊర్లో 2 ఎకరాల పొలం ఉంది, శుభ్రం నాగలు తీసుకెళ్ళి దున్నుకొని మేము వస్తాం. తప్పకుండా. మరి జబర్దస్త్ వాళ్ళు మళ్ళీ ఇందాక చెప్పానుగా, పిలిస్తే వెళ్ళే ఛాన్స్? పిలిస్తే కన్ఫామ్గా వెళ్తే, డబ్బులు కూడా తీసుకొని చెప్పాను కదండి, ఇప్పుడు లైవ్లో మీకు చెప్తున్నానుగా, డబ్బులు కూడా తీసుకోను. అది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి కోసం, నాగబాబు గారు, రోజా గారి కోసం, ఆ టీం లీడర్ల కోసం రాసి పెట్టుకోండి. ఆ స్టేజ్ కోసం వెళ్ళి వాళ్ళు నాకు ఇచ్చిన లైఫ్కి ఇన్నాళ్ళు వాళ్ళ కోసం వెళ్ళి ఫ్రీగా ఏదో ఒకటి చేసి వస్తా అక్కడ. సో మరి పవర్ స్టార్ కోసం ఒక పాట వేసుకుంటారా? ఇమిటేషన్ అంటే నో, ఇది ఎనీ టైం రెడీ కదా. పవర్ స్టార్ ఏదో ఒక సాంగ్ వేసుకోండి ఫస్ట్, మధ్యలో మా వాళ్ళు రిలాక్స్ అవుతారు. మరి లేదండి, అంటే ఇప్పుడు ఆయన వేరే మ్యాటర్ కదా. అంటే అప్పుడంటే హీరో ఆయన లేదు, అప్పుడంటే హీరో కదా, మనం ఆయన్ని అలాగా ఆ కోణంలో అలాగా లేపేవాడిని. అభిమానం అంటే నేను ఇప్పుడు ఇంకా రాసుకోవడం మొదలెట్టాను కొంచెం. ఇప్పుడు ఇంకా బాగా మైండ్ పెట్టి రాయాలి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అయింది. పాత సాంగ్స్ వద్దండి, అందరూ విన్నారు, అయిపోయింది. కొత్తది వచ్చిన తర్వాత పాడుతాను, మీ దగ్గరికి వచ్చి పాడుతా ఫస్ట్, అంతే. ఓకే. మరి హీరోలా చేసిన, ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, ఒక కమిడియన్లా ముందు చేశారని తర్వాత హీరోలా చేశారు, తర్వాత తను కమిడియన్లా కంటిన్యూ అవ్వాలి అంటే వేరే చిన్న రోల్స్ చేయలేదండి. సో ఆ విధంగా ఏమైనా ఎఫెక్ట్ ఉంది అంటారా? మీరు మాత్రం అన్ని రోల్స్ చేయడానికి రెడీ అంటారా? ఎటు వెళ్తాడండి దారి బండి, హీరోనే కదా ఫిక్స్ అయ్యలేరు. అలాగే లేదు. సో అలా ఉండడం కారణం ఏమంటారు? కారణం లేదండి, అంటే వర్క్ ఎక్కడైనా నటించడమేగా, యాక్ట్ చేయడమేగా. అంటే మీరు అంత స్టేజ్కి వెళ్ళాక నేను చిన్న క్యారెక్టర్ నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను వాళ్ళు చెప్పరుగా చిన్న క్యారెక్టర్లు. అప్పుడు చెప్పిన వాళ్ళు కూడా కొంచెం ఉండాలిగా. ఉండాలి అదే కొంచెం తెలుగు ఉంటుంది వాళ్ళకి కూడా ఉంటుందిగా. అంటే శంకర్ ఆ రేంజ్లో చేసినప్పుడు, అంత పెద్ద క్యారెక్టర్లు చేసినప్పుడు మనం కూడా కొంచెం ఏదైనా మంచిది ఇవ్వాలి కదా అని ఉంటుంది కదా. అది వాళ్ళకే హెల్ప్ కదండి. మనం చిన్నగా వాడుకుంటే సినిమాకి వాళ్ళకి ఏముంటుంది, కొంచెం ఒక రేంజ్లో వాడారు అనుకోండి, వాళ్ళ సినిమాకి హెల్ప్ అవుతుంది. నేను అలా ఫీల్ అవుతాను. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మంచి డైలాగ్ చెప్పండి. ఇప్పుడు వచ్చే కొత్త ఫిలింది కదా, అది అడుగుతాను తర్వాత. ఇప్పటివరకు చేసిన ఫిలింలో మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఒకటి. నచ్చిన డైలాగ్ అంటే గీతాంజలిలో ఉన్నాయి, రాజుగారి గదిలో ఉన్నాయి, ఆనందబ్రహ్మలో ఉన్నాయి. ఏది అన్నీ మంచి డైలాగ్. అయ్యో చాలా ఉన్నాయండి, టక్మన్ అంటే ఏం చెప్తాం.
తక్కువంటే ఏం చెప్పకండి, ఆలోచించి చెప్పండి. టైం రాజుగారి గదిలో అద్దం దగ్గర బొమ్మలు బాత్రూమ్ వేసి పడతా చూడు నన్ను, వెయిట్ అని అంట మధ్యలో మేము అంటాం యాక్షన్ అని, కొంచెం నీళ్ళు తాగి కమాన్ అంట మళ్ళీ డైలాగ్ చెప్పండి. అదే డైలాగ్. డైలాగ్ అంటే డైలాగ్ పదాలు ఉండవండి, ఆ ఫ్లోయే డైలాగ్ అంతే. మీరు అర్థం చేసుకుని నవ్వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అర్థం కాల. మరి నన్ను చూడలేదు మీరు, జబర్దస్త్లో ఏం ఫాలో అయ్యారు, కరెక్ట్గా మధ్యలో ఆపేస్తుంటాను స్కిట్ని, అలా చూస్తుంటాను నాగబాబు రోజు గారు, మీకు అర్థమైపోద్దిగా మ్యాటర్. అప్పుడు నవ్వు మొదలెడతారు వాళ్ళు, అప్పుడు దాకా నవ్వరు, నేను మరిచిపోతేనే నవ్వుతారు అక్కడ. అంతేగాని ఇప్పుడు ఏం చెప్పనంటారు. సో ఇది బాగా. సో మరి ఇప్పుడు TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొంచెం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు డ్రగ్స్ కేసు తీసుకున్న ఆ మీరు తర్వాత యాంకరింగ్ లాగా అడగట్లేదు, తీవ్రవాదం కొసిలేసినట్టుగా వేస్తున్నారు మీరు. నేను ఏదో తప్పుగా చూస్తున్నాడు, ఆ గంతకుడిని అంతకల్ని దాన్ని ఇంటర్గేషన్ చేస్తారు చూడండి. నువ్వు చెప్పు అక్కడికి వెళ్ళావా లేదా, నీ ఏలు ముద్రలు ఉన్నాయి, చేసింది నువ్వా కాదా, మర్యాదకు చెప్పు అన్నట్టుగా అడుగుతున్నారు మీరు. ప్లీజ్ నన్ను మీరు తొందరగా ఇంటర్వ్యూ నాకు భయం వేస్తుంది మీరు అలా అడుగుతుంటే. ఒక్కొక్క పేపర్ తిరగేసి ఏమడుగుతుంది ఈ పిల్ల ఏంటంటే ఏమన్నా అడగడానికి. డ్రగ్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? డ్రగ్స్ కి నా మొఖానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మొఖం డ్రగ్ మొఖమా చెప్పండి, ఎండకి వెళ్ళిపోయి మొఖం వేసుకొని వస్తే డ్రగ్ మొఖమా ఇది? టాపిక్ అడగనిస్తారా లేదా, మొత్తం అడిగితే అర్థమవుద్ది. కానీ ప్లీజ్ నవ్వించకండి, 10 నిమిషాల్లో అయిపోతుంది, మీరు నవ్విస్తే గంట అవుతుంది. ప్లీజ్ ఓ మై గాడ్, నా వల్ల కాదు. ఇంకా ఇక్కడ ఎవరో ఇంకోసారి వచ్చినప్పుడు ఇలా ఉండలేమో మీ దగ్గర. అమ్మ లేదమ్మా నీ చేయలేదు, అమ్మ తోడు నాకేంటి తెలియదు, నన్ను వదిలేయండి బాబు. ప్లీజ్ ఎలా తయారైండి మీరు? ఇంటర్వ్యూలకు వద్దామంటే భయం అవుతుంది. మీ ఇంటర్వ్యూ కంటే కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్తే బెటర్ లాగా అనిపిస్తుంది నాకు. IAS ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు చూడండి, 15 మంది కూర్చుంటారు లైన్గా. వాళ్ళు 15 క్వశ్చన్లు అడిగే బదులు మీరు ఒక్క క్వశ్చన్ దొరకించేస్తున్నారు నన్ను. అది ఇంట్రాగేషన్ అంటారు. ప్లీజ్ వెరీ నేను ఇంట్లో ఇట్లా నవ్వుకుంటే క్వశ్చన్ అడితే పోతుంది, మరి మీరు ఆ రేంజ్లో నవ్విస్తున్నారు. ఏంటి ఇంతకుముందు కామెడీ అనేది చూసి నవ్వేవారు, ఇప్పుడు హీరోగా సినిమా చేసిన ఇప్పుడు నవ్వకంటే పరుగు పోతుంది నాకు, ఇంకా కామెడీగా కనపడుతున్నాను అనిపిస్తుంది నాకు. అమ్మా మీసాలు చూసినట్టు నవ్వుతున్నారు ఏంటి బాబు, ఈ చూసిన కొంచెం సీరియస్గా. ఓ మై గాడ్, మీసాలు చూసాను ఇంత మీసాలు పెంచిన కామెడీ లుక్ కనపడుతుంది మనలో. చెప్పండి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్నట్టు అయితే చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తీసుకున్న డ్రగ్ కేసు అయినా, తర్వాత జరిగిన కాస్టింగ్ కోచ్ ఇష్యూ అయినా, అండ్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అమెరికన్ సెక్స్ ర్యాకెట్ అయినా. సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి జనాలు బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు అడగండి అని చెప్తాను. మీరు ఇక్కడ మా ఛాంబర్ అధ్యక్షుడిలాగా నేను తమ్మారెడ్డి భరద్వాజ్ కూర్చుంటారు ఆయనకి అడిగినట్టుగా, లేదా సురేష్ బాబు గారికి అడిగినట్టుగా, లేదా మా శివాజీరాజు గారికి అడిగినట్టుగా అడుగుతున్నాను. మీరు నాకు ఏమైనా సంబంధం ఉందా? నేను పిల్లనా కొడుకుని ఏదో సినిమా చేసుకుని వచ్చి మీరు ఏదో 4 మొక్కలు అడుగుతారంటే నా దేవుడా నేను వచ్చి మీకు దొరికిపోను. డ్రగ్స్ అంటారు, అమెరికా మాఫియా అంటారు, ర్యాకెట్లు అంటారు. ఆ ర్యాకెట్లు ఏంటి ఇంకోసారి ఏ ర్యాకెట్లు అయ్యి? ఏం ర్యాకెట్లు అండి అయ్యి? అమెరికా ర్యాకెట్లా? ఒకేసారి లైఫ్ లో అమెరికా వెళ్ళాను మొన్న నాగ చైతన్య గారి సినిమాకి. దుబాయ్లో ఆపారు నన్ను, మొన్న వెళ్ళాను దుబాయ్లో ఆఫీసరు. నేను చెప్తే ఆడోటి చెప్తున్నాడు, నేనేమనలే ఆడు అడిగిందని సమాధానం చెప్తున్నాను. నేను వెళ్ళగానే షూట్ అనగానే అలా అంటారు 30 మంది రౌండ్ వేసి అంటారు. షూట్ థియేటర్ నాయన నీడి ఏంటి షూట్ అంటున్నాడు ఏంటి? నాకు తెలియదు, షూట్ అనకూడదంట. మనం వెళ్ళింది షూటింగ్ కదా, మరి షూట్ అనకపోతే ఇంకేమంటావు నాకు తెలియదు. తర్వాత నాగ చైతన్య గారు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి. సో నేను ఇంకోటి చెప్పాలనుకుంటాను, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ పంచ్కి నేను కౌంటర్ ఇస్తా. ఏమనంటే మీరు ఇండస్ట్రీకి చెందిన వారే కదా, సో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అని టైం ఉంటుంది. చెప్పండి, రాసి పెట్టుకుంటాం. ఈ టైం అంటే ఈ రోజు టైం కాదండి, కొంచెం జీవితం కొంచెం కొందే, అప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు. ప్రతిదీ మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి, చేయాల్సిన కొన్ని ఉన్నాయండి. సరే మరి ఇక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదంటున్నారు, మరి ఉందా? అమ్మాయిలా? నాకైతే అమ్మాయిలు మరి నాకు హీరోయిన్ తో చేయట్లేదా మీరు మూవీస్? మా సినిమాలో హీరోయిన్ లేదు, ఒక అమ్మాయి క్యారెక్టర్ చేసింది అంతే. మరి సేఫ్టీ ఉందా? హీరోయిన్ మీరు అనుకుంటున్నారు, హీరోయిన్ కాదు అమ్మాయి, ఒక క్యారెక్టర్ చేసింది అంతే, ఒక సాంగ్ ఉంటుంది అంతే. సో మరి ప్రతి ఒక్కరి గురించి అందరూ పాజిటివ్గా అనుకోవాలని రూల్ లేదు, నెగిటివ్గా కూడా అనుకుంటారు. సో మీ గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళు లేదంటే కమెంట్ చేసే వాళ్ళ గురించి మీరు లైక్ ఆ కమెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలని? వాళ్ళకి 100 కోట్ల దండాలని పెడతా, మీరు ఎప్పుడు ఎలాగ ఉండంటారు బాబు, హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, మీకు చాలా కోపం ఎక్కువ, నిజమే కదా? అదే బెల్లటూరు మాట్లాడుతుంది.
కోపం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే అది కూడా కొంచెం ఉండాలి లైట్గా, ప్రేమ ఉండాలి, లైట్గా కోపం ఉండాలి. అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తుండాలి. సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను పీకే అంటే లైక్ థర్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. పీకే గారి గురించి తప్పుగా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు కొంచెం తిక్క దానికి కొంచెం లెక్క అంటున్నారుగా. సో మరి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగా, సో మీరు ప్రతిసారి తన పేరే తీసి పేరు కోసమే చేస్తున్నారు అంటున్నారు మరి జనాలు, ఎంతవరకు కరెక్ట్ అది? నాన్న చచ్చిపోయినంత వరకే ఆయన పేరే పిలుస్తా. ఇది నేనే కాదు, అందరూ అలాగే చేయాలి. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అనాలి. మీకు కింద చెప్పానుగా, ఆయన పేరు చెప్తే పనులు అయిపోవాలి, ఆయన పేరు చెప్తే అన్నం దొరకాలి, ఆయన పేరు చెప్తే మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. దాన్ని అదంతే. సో మరి ఎఫ్బీలో మీ నెంబర్ పోస్ట్ చేసేసారు. మరి ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడదాం. శంభో శంకర సో పబ్లిక్ లో పెట్టేశారు, ఫుల్ గా కాల్స్ అనుకుంటా. అసలు ఎలా భరిస్తున్నారండి ఆ కాల్స్? అసలు అంతే మరి. నాకు ఎలాగంటే విలేజ్ ఫ్యాన్స్ బాగున్నారండి నాకు. మాసు జబర్దస్త్ నుంచి ఇప్పుడు దాకా ఆ మాస్ డైలాగ్ గాటికి ఇప్పుడు మొన్న ట్రేజర్ కానీ ఆ లుక్కులు కానీ వెళ్ళిన తర్వాత అన్ని జిల్లాల నుంచి ఫోన్లు చేస్తారు నాకు. కొంతమంది నెంబర్ దొరకని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, అన్న మీ నెంబర్ లేదు మీతో మాట్లాడినా. అంటే ఈ నిల్లు కట్ చేయాలి, వాళ్ళ కోసం కదా సినిమా చేస్తున్నది, ఈ జీవితం వాళ్ళ కోసమే కదా, మనం చేస్తేనే కదా వాళ్ళు చూస్తారు. చూసేది వాళ్ళు, ఏం చేసినా కామెడీ చేసినా ఏం చేసినా చూసేది వాళ్ళు. ఫైనల్గా వాళ్ళతో మనం టచ్లో ఉండాలి కదా అని చెప్పి ఏదైనా తెలుస్తుంది వాళ్ళు మనకి ఏంటైనా తెలుస్తాయి. కొన్ని నేర్చుకుంటాం, కొన్ని చెప్తాం, వాళ్ళతో మనకు రిలేషన్ ఉండాలి అని చెప్పి నెంబర్ ఇచ్చింది. కానీ అంతమందితో మరి ఆన్సర్ చేయడం కష్టం కదా. తెల్ల నుంచి ఇప్పుడు దాకా మెసేజ్లు ఎంత పెట్టినా ఇంకా తరగట్లేదు. అవి అందరూ పెడుతున్నాను నన్ను. మీ ఓపిక నిజంగా మెచ్చుకోవాలి. అవునండి. మరి రాబోతున్న శంభో శంకర ఫిలిం కాన్సెప్ట్ ఏంటి అంటే నాకు తెలిసి అది లేడీస్ ఓరియంటెడ్ అంటే ఇంతవరకు మీరు ఏం చెప్పలేదు బయటికి. సో ఏదైనా చెప్తారా ఇప్పుడు లైక్ ఇంతవరకు మీరు బయట పెట్టిన విషయాలు ఏమైనా చెప్తారా? ఆ లేడీస్ ఓరియంటెడ్ కాదండి, ఆడవాళ్ళకి నచ్చుద్ది సినిమా. ఓకే. అంటే ఒక ఆడపిల్ల గురించి, ఆడదాని గురించి, అక్కవని చెల్లవని ఎవరవని ఆడపిల్ల కదా, వాళ్ళు వాల్యూ కొంచెం చూపించాం సినిమాలో. అంటే ఆడది బేసిక్గా ఎలా లేదని సరే ఆడది అనేది దానికి ఓకే అంటే ఒక గొప్పతనంగా మనం సినిమాలో కొంచెం నాకు అంటే ఎలా అంటే ఆడవాళ్ళు అంటే నాకు ఎలా అంటే వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేమండి ఫస్ట్. ఎందుకంటే నాకు మా ఇంటికాడి నుంచి అలవాటు, మా అక్క కానీ మా చెల్లెలు కానీ. మొన్న నాకు మ్యారేజ్ అయింది, మా ఆవిడ కూడా నాకు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఆ ఫీలింగ్స్ నాకంటే ఒక ఆడది. ఇప్పుడు మిమ్మల్ని చూసినా ఎవరిని చూసినా అంతెందుకు ఒకసారి మా హీరోయిన్కి ఫోన్ చేసి అడగండి ఆ పిల్లతో ఎలాగుంటాను నేను. ఏడుపు ఈరోజు మాట్లాడినని మా వెంకట మేకప్ అయిన అడగండి, లొకేషన్ గురించి ఏంటి శంకర్ మాట్లాడేంటే మా షూట్ కూడా నా ఫ్లో నా పని ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఇమీడియట్గా అడిగితే అమ్మా ఏంటి అలా చేస్తున్నావు, వెళ్ళరా అది కాదు అలాగా ఇలాగా ఇది అలా చేయి, జాగ్రత్త గుర్తుపెట్టుకుని జాగ్రత్త చేయి, ఇలా ఉంటుంది ఫ్లో. మళ్ళీ మనం ప్రేమ చూపిస్తాం. మరి నిజాయితీ కోపడాలి అంతే, మధ్యలో వ్యాపారాలు ఉండవు. ఇంకా వర్క్ గురించి మాత్రమే పని వర్క్ అంటే ఆడపిల్లని మళ్ళీ ఆడపిల్లగా చూడాలి. ఇంకా మళ్ళీ అలాగైనా తక్కువ చూసి వాళ్ళు అట్టయిపోతారు. నేను అందంగా ఉన్నాను కదా ఏంటి అసలు పట్టించుకోవట్లేదు అలా చూస్తారు. అది కూడా పొగడాలి, భలే ఉన్నావమ్మా, భలే సూపర్ లుక్ అంట, డైరెక్ట్ అనేస్తా అంతే. ఇంకా దానికి ఆలోచించను, ఇంకా బెమ్మలు ఉన్నావు సూపర్ అదిరిపోయావు కమాన్ బయలుదేరంట, ఎరగదీసి అంట అంతే. సో మీ మూవీ టీజర్ చూసాం, సూపర్గా ఉంది, క్వాలిటీ తీసుకున్న లైక్ చాలా రిచ్ లుక్ బాగా చూపించారండి. సో ఆ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, లైక్ అది ఎలా ఉండబోతుంది? మీరు రేపు సినిమా చూస్తారు 29వ తారీఖుని, అలా అంటారు ఒక దగ్గర, అలా పిడుకులు పెట్టుకుని అలా అంటారు అలా అంటారు, ఆ ఎమోషన్ ఉంటుంది. మీకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, సో అది మాకు చెప్పండి. ఏంటిది? సో నాకు చెప్పారు, చెప్దాం అనుకున్నాను. సో మన ఆడియన్స్ వినడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే అది మీకు నచ్చుద్ది. సో ఇంతవరకు బయట పెట్టిన డైలాగ్ ఇప్పుడు మీరు వినండి. అంటే ఒక చిన్న మ్యాటర్ అండి, సినిమాలో చాలా ఉన్నాయి, అందులో ఒకటి చిన్నది ఏంటంటే ఒక అతను అంటే ఇద్దరు ఆడపిల్లలు 13-14 సంవత్సరాలు అలా ఉంటాయి, పెళ్ళి అయిపోయింది, 2 ఆడపిల్లలు పుట్టారు. తనేదో వాళ్ళని పట్టించుకోకంటే ఊరి మీద పట్టి తిరుగుతుంటాడు, వాళ్ళ దగ్గరికి ఇద్దరు తిరుగుతుంటాడు, పట్టించుకో 2-3 సార్లు చూస్తా చెప్తా పిల్లలు పట్టించుకో, ఆవిడేమో పొట్ట రెక్కలు ఇరుసుకొని పని చేస్తుంది, ఏదో 1 ఎకరన్నర భూమి పండించలేక, పంట మీద చేసిన అప్పు తీర్చలేక, వర్షాలు పడక
ఇబ్బందులు పడుతుంది, ఆడదే, 2 పిల్లల్ని వేసుకుని ఈ రోజు పట్టించుకోవటరా, మగ పుట్టు దేనికిరా, ఇదొక రోజు వాళ్ళకి ఏదో చేయరా ఏంటంటే ఆడ పట్టించుకోడు. అలా చూసి అమ్మాయి ఎంతవరకు తట్టుకుంటుంది, అప్పులు బాధ తీర్చలేక తట్టుకోలేక పొలంలో పురుగులు మొత్తం చచ్చిపోతాయి 2 ఆడపిల్లలతో. అప్పుడు వెళ్ళి అలా చూసి ఆవిడతో నాకు రిలేషన్ ఉంటుంది ఫస్ట్లో, అక్కని ఇలా కొంచెం లైట్గాను చూస్తాను. చూసి ఆడ ఉంటాడు పక్కనే, వాడు 4 పీకి చొక్కా పట్టుకొని తాళి కట్టిన పాపానికి 2 ఆడపిల్లలను కనిపెడదు రోడ్డు మీద వదలడం కాదురా, ఎప్పుడు చూడు నా కూడా పోరం పోకు తిరుగుతావా ప్రెసిడెంట్ గారితో వాళ్ళతో వీళ్ళతో, పెళ్లి చేసిన పాపానికి ఒక పూట పట్టిడాన్ని పెట్టావురా పిల్లలకి, చచ్చిపోయిందిరా, నువ్వే చంపేసి అని చెప్పి ఇట్లాంటి ఫ్లోలో 4-5 డైలాగ్ వేసి అప్పుడు అందరితో చంపేసాడమ్మా, పిల్లల్ని చంపేసాడు నా కొడుకు అని చెప్పి అలా ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది కొంచెం ఎమోషన్ కూడా మిక్స్ ఉంది. అంటే ఒక శకలక శంకర్ అంటే నాట్ జస్ట్ కామెడీరా, ఈ ఫిలింలో అన్ని షేడ్స్ ఉందా, కామెడీ, ఎమోషన్. మీ తమ్ముడు మీ అన్న ఏం చేస్తారు చెప్పండి మామూలుగా అయితే, మీకు ఎంత జెన్యున్ కనిపిస్తారు వాళ్ళు, అంతే కదా, ఏదైనా అవుతే రియాక్ట్ అవుతారు ఆఫ్ కోర్స్. అలాగే కనిపిస్తాను నేను సినిమాలో, ప్రతి ఒక్కరికి అలాగే కనిపిస్తా. సో మరి హీరోయిన్ రోల్ ఏంటి, సో ఎలా మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందండి? చాలా వెళ్ళిపోద్ది అంతే, ఒక క్యారెక్టర్, ఓ 4-5 సీన్లు ఉంటాయి, మంచి సీన్లు, ఓ 4-5 సీన్లు ఉంటాయి, ఒక సాంగ్ ఉంటుంది. అంటే హీరోయిన్కి సంబంధించిన సినిమా కాదండి ఇది. కాకపోతే మీకు ఆడియన్స్కి కొంతమందికి హీరోయిన్ ఉండాలిగా, చూడాలిగా, అది ఒక గ్లామర్ సినిమాలో, అలాగనేసి కథలో కొంచెం మేము ఇన్వాల్వ్ చేసి పెట్టుకున్న క్యారెక్టర్. అమ్మాయి చాలా బాగా చేసింది, ఆ కథకి యాప్ట్, విలేజ్ క్యారెక్టర్కి యాప్ట్. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది కదా శంకర్ గారు. సాయి కార్తిక్ గారు నమస్కారం, మీరు నమస్కారం పెట్టండి ఆయనకి. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి నమస్కారం అనండి, మీరు ఆ మాట అనండి. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి నమస్కారం, ఒప్పుకోపని నేను ఒప్పుకొని మీరు లేచిపోయి మీరు అనండి. ఇది టూ మచ్ మీరు దౌర్జన్యం చేయడం లేదండి, మా సినిమాకు దేవుడు ఆయన ప్రాణం పెట్టాడు మాకు. ఆయన ఎట్లాంటి మ్యూజిక్ కాదు, కానీ ఆయన టాలెంట్ నమస్కారం పెట్టండి. రాజాది గ్రేట్ పాటలు నచ్చలేదా మీకు? పెట్టలే, గొప్పలు పెట్టాలి, తప్పలేదు, మీరు పెట్టండి, మీరు పెట్టండి, మీరు పెట్టండి. అంతే, గొప్పల్ని ఎప్పుడు కూడా అలాగే చూడాలి దయచేసి. మరి ఇంకా బాగా చూద్దాం అనుకుంటున్నా, మీరేమో చూడిస్తారు అంతే. మర్చిపోయి నెక్స్ట్ క్వశ్చన్ లేదు. మర్చిపోయారా? నిజంగా సాయి కార్తిక్ గారు అన్నారు కదా, రవితేజ్ గారు సినిమా చేశారు, సాయిధరం తేజ్ గారు సినిమా చేశారు, తర్వాత వచ్చి కళ్యాణ్ రామ్ గారిది పటాసు, మంచి సినిమాలు చేశారు కదా, సూపర్ మ్యూజిక్ కదా అయింది. అలాంటి ఆయన మా చిన్న సినిమా మాది, నేనేం స్టార్ని కాదు, కథ నచ్చి, నేను నచ్చి, మా డైరెక్టర్ నచ్చి మా సినిమా ఒప్పుకొని సినిమాకు ప్రాణం పెట్టాడండి ఆయన. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ పేరు నాకు వస్తుంది, డైరెక్టర్కి వస్తుంది. పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి సూపర్ పేరు వస్తుంది. ఆయన కెరీర్లో బెస్ట్, అంటే ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో బెస్ట్ ఆల్బమ్ శంకర్ నాకు ఇది. అంత మంచి సాంగ్స్ ఇచ్చారు, అంత మంచి సినిమా ఇచ్చారు నాకు, సూపర్. సాయి కార్తిక్ గారు ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు, అది ఎప్పటికీ అలా గుర్తుపెట్టుకుంటాం మేము. సో మరి 5 సాంగ్స్లో ఏ సాంగ్ నచ్చింది మీకు? 5 సూపర్ సాంగ్స్, పర్టికులర్గా ఒక సాంగ్ లేదా? 5 అంటే ఏ సాంగ్ తీసేసినా కథకు కనెక్ట్ అవ్వదు, అప్పుడు 5 ఇంపార్టెంటే కదా మనకి అలా. సో మరి మీతో పాటు నటించిన వేరే ఆర్టిస్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? అజయ్ ఘోష్ గారు ఈ సినిమాకి మంచి పేరు వస్తుంది ఆయనకి. అజయ్ ఘోష్ ఉన్నారుగా, వీళ్ళు రంగస్థలంలో చేశారు, ఆయనకి మంచి పేరు వస్తుంది. ప్రభు ఆయన ఆర్టిస్ట్ ఆయన ఉన్నారు కదా, చిరునవ్వు వాటిలతో చేశారు ప్రభు అని, ఆయన మంచి క్యారెక్టర్ చేశారు. తర్వాత నాగినీడి గారు సూపర్ క్యారెక్టర్ చేశారు, ఆయనకి మంచి పేరు వస్తుంది. తర్వాత వచ్చి డాక్టర్ రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా సూపర్ క్యారెక్టర్ చేశారు. సో మరి ఆడియన్స్ మీ చిత్రం చూడాలి అంటే లైక్ ఏ అంశాలు ఉన్నాయి అని ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారా? ఏం చూసి వాళ్ళు వస్తారు ముందుకు అనిపిస్తుంది మీకు? ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మీ తమ్ముడు మీ అన్న అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా కనపడుతున్నాను కాబట్టి కన్ఫామ్గా ఇంకా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకొని తీసుకుంటారు నన్ను. నాకైతే కేవలం వాళ్ళ మైండ్లో పెట్టుకుని సినిమా చేశానండి. అంటే మీరే నా ఆడియన్, ఓకే, మీరు వాళ్ళందరూ ఒకటే నాకు ఆడియన్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాను. సో మరి మన సినిమా డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్టరు మీకు తెలుసు కదా, జబర్దస్త్లో నాతో యాక్ట్ చేశాడు అబ్బాయి, రాయలసీమ స్లాంగ్. మరి అది ఫస్ట్ ఫిల్మ్ కదా? ఇది ఫస్ట్ సినిమా. అబ్బాయి బేసిక్గా కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, సినిమా నాలెడ్జ్ ఎక్కువ, నాకంటే ఎక్కువ. ఓకే, తన ఫస్ట్ సినిమా ఇది. నా ఫ్రెండ్ 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, నాకు 15 సంవత్సరాల ఫ్రెండ్. తనైతే బాగా డీల్ చేస్తాడని తనకి ఇది అప్పచెప్పడం, అనుకున్నట్టుగా అద్భుతంగా డీల్ చేశాడు సినిమా. సో మరి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పలేదండి? ప్రొడ్యూసర్ గారి గురించి అదే, సో మెయిన్గా డబ్బులు పెట్టే వాళ్ళ గురించి చెప్పట్లా, మీరు డైరెక్టర్ గురించి చెప్పేస్తున్నారు. చెప్తాం అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే కొంచెం
ఇంకా హక్కు కావాలి నాకు, అంటే సురేష్ గారు గొప్పే కదా ఎన్నెన్నో. ఇంకా మిమ్మల్ని నమ్మారు, అంత డబ్బు పెట్టారు. అవును. సో సురేష్ కొండరెడ్డి గారు మెయిన్, రమణారెడ్డి గారు అనేసి ఆయన మెయిన్ ప్రొడ్యూసర్. రమణారెడ్డి గారు నెల్లూరు, ఆయన ఈ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు ఆయనకి, మేమెవరమో కూడా తెలియదు. మా డైరెక్టర్ శ్రీధర్కి కొంచెం దూరపు రిలేషను. వెళ్ళి కథ చెప్పగానే, నా పేరు చెప్పగానే 3 కోట్ల పదండి పెట్టేస్తాను శంకర్ మీద అని చెప్పి, ఏం ఆలోచించకంట 3 కోట్లు అనుకున్నట్టుగా ₹1 కూడా తగ్గించకంట, అవసరమైతే ఇంకో రూపాయి పెంచడానికి రెడీ కానీ తగ్గించకంట సినిమా చేశాడు. దాన్ని సురేష్ కొండరెడ్డి ఎస్కే పిక్చర్స్, తెలుసుగా సురేష్ కొండరెడ్డి గారు అంటే ఎలాంటి సినిమాలు చేశారు. సంతోషం పత్రిక ఆయన డీల్ చేయడం, ఆయన జనాల్లోకి తీసుకెళ్ళడం, రిలీజ్ చేయడం అనేది. అప్పట్లో ప్రేమిస్తే షాపింగ్ మాల్ జర్నీ ఏ రేంజ్లో అయితే రిలీజ్ చేశాడో అలాగే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు సినిమా. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో సురేష్ కొండరెడ్డి గారు, రమణారెడ్డి గారు మాకు అంటే ఇద్దరు దేవుళ్ళలాగా ఆ సినిమాకి, ఈ సినిమాకి వాళ్ళు చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోలేము నేను, మా డైరెక్టర్. గుడ్. శంకర్ గారు, మన ఫిలిం శంభో శంకర 29th నాడు కదండి రిలీజ్? అవునండి. సో మరి అది రాబోతుంది, టెన్షన్ ఉందా? ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎలా ఉంది? వెయిట్ చేస్తున్నారా? రిజల్ట్ ఏంటి, జనాలు ఎలా మిమ్మల్ని రిజల్ట్ కోసం టెన్షన్ లేదండి, ఎందుకంటే చేసింది మేము కాబట్టి రిజల్ట్ ఏంటో ఐడియా ఉంది. కొంచెం అది కొంచెం ఉంది, కొంచెం ఫియర్ ఉందా? అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది, బాగా ధైర్యం వస్తుంది. కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ సపోర్టు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు అది చూసి అందరు హీరోల ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, బన్నీ గారి ఫ్యాన్స్, తర్వాత వచ్చి మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ కింద కామెంట్స్ నేను చూసాను, మన నాకు చూపించారు ఆఫీస్లో. వామో ఏంటి హీరోల ఫ్యాన్స్ కామెడీ అంటే ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే అందరూ లైక్ చేస్తున్నారు మనల్ని, అమ్మయ్య అంటే ఏ ఒక్కరికి నేను ఇది కాదు, అందరూ మనల్ని ఇష్టపడుతున్నారు, అందరూ లైక్ చేస్తున్నారు, చాలరా బాబు దేవుడు అనుకున్నాను నేను. అంటే మనం ఎక్కడ మనం ఏదేం చేయము, కాకపోతే ప్రాణంగా ప్రేమించే కళ్యాణ్ బాబు మాత్రం గుండులు అలా పెట్టుకుంటా అది అందరూ లైక్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఫాలో అవుతున్నారు. ఎవరు నన్ను వేరేగా చూడట్లే, అంటే వేరే కోణంలో చూడట్లేదు. నాలో ఉండే నిజాయితీని, ఆ ప్రేమని, ఆ భక్తిని చూస్తున్నారు. జెన్యున్గా ఇది ఉంది కాబట్టి ఇప్పుడు అందరు హీరో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు కింద. అన్న మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, వెయిటింగ్ సినిమా అన్న. మేము ప్రభాస్ గారు ఫ్యాన్స్ అన్న, భీమవరం ఆల్ ది బెస్ట్ అన్న, మూవీ కోసం వెయిటింగ్, అలా పెడుతున్నాను కింద కామెంట్స్. నాకు అది చూడగానే నాకు నాయన ఇది కాపాడుకోవాలి, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళ కోసం ఎంతైనా చేస్తా, ఎంత దూరం వెళ్తా, ఎంత కష్టమైన పడతా, ఇది ఫిక్స్. అవునండి. ఓకే, సో శంకర్ గారు చివరిగా ఈ కోమలితో కబుల్లో మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పిల్ల బాగా అడుగుతుంది క్వశ్చన్లో, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు చాలామంది. తర్వాత వచ్చి మీరు వీళ్ళ కాదులే, ఆయన అడగడానికి కూడా మనకు అడిగేమని మీకు తెలియదు ఏముంది, మనకి ఏంటో మీకు తెలుసు కదా. అందుకనేసి మీరు సూపర్, మీ ఇంటర్వ్యూ బాగా చేశారు, సూపర్ అండి, చాలా థ్యాంక్స్ అండి. 29th వచ్చేస్తుంది మీ ఫేవరెట్ మూవీ, మీ ఫేవరెట్ మనిషి శంభో శంకర వెయిటింగ్ చేస్తున్నారు. బ్రదర్స్, ఆల్ ఫ్యాన్స్, నాకు ఎవరు ఫ్యాన్స్ లేరండి, మీ హీరోలు, మీ ఫ్యాన్స్, వాళ్ళని ఇప్పటికి అలాగే ప్రేమించండి. అందరు హీరోల్ని మీరు ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తున్నారో వాళ్ళని ఇప్పటికి అలాగే ప్రేమించండి. మానటోళ్ళ సినిమా కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి. నేను అందరు హీరోల సినిమాలు చూస్తాను, అందరు హీరోలు అంటే నాకు ఇష్టం. కళ్యాణ్ బాబు గారు ప్రత్యేకం, అది ఒక సపరేట్ నాకు. తర్వాత మిగతా హీరోలందరినీ నేను లైక్ చేస్తాను, అందరి సినిమాలు చూస్తాను. నేను రంగస్థలం 10 సార్లు చూసా, బాహుబలి ఒక 7 సార్లు చూసా, నా పేరు సూర్య 4 సార్లు చూసా, చాలా సినిమాలు చూశాను నేను. అలాగే నేను అందరు హీరోలు లైక్ చేస్తాను, అందుకే అందరు హీరోల ఫ్యాన్స్ నన్ను ఇష్టపడుతున్నారు. మీరు ఇది కంటిన్యూ అవ్వండి భయ్య, మిమ్మల్ని నేను కంటిన్యూ అవుతా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, ఇదైతే నమ్మండి బెదరు. సో మేము నమ్ముతున్నాం, మీ కాన్ఫిడెన్స్ నమ్ముతున్నాం, మీ మూవీ కూడా హిట్ కాబోతుందని నమ్ముతాం. ఆల్ ద వెరీ బెస్ట్ శంకర్ గారు, మీ టైం ఇచ్చినందుకు అండ్ నా షోకి వచ్చి ఈ షోని సక్సెస్ఫుల్ చేసినందుకు మీకు నా తరఫునే కాదు, ఆడియన్స్ తరఫున మరియు ఐ డ్రీమ్ తరఫున ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూడండి, June 29th రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా అందరినీ ఆదరించాలి. సో చూస్తూనే ఉండండి కోమలితో కబులు, వచ్చేస్తాను మీ ముందుకి కొత్త అతిథితో. అంతవరకు మీకు చేయాల్సింది ఒక చిన్న పని ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. చూస్తూనే ఉండండి కోమలితో కబులు. బాయ్.